హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్. పాలక్ ఎగ్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెయిట్ లాస్లో ఉన్న వారికి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అండి. లంచ్ కింద కూడా తీసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేగించుకోవాలి. ఇది వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది ఇలా వేగుతున్నప్పుడే రుచికి సరిపడేంత ఉప్పు, కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మాత్రమే బాగా చిన్నగా కట్ చేసుకున్న పాలకూరను కూడా దీంట్లో వేసుకోండి. 4 కట్ల వరకు తీసుకున్నాను నేను ఈరోజు. వేసుకుని దీంట్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. రిలీజ్ అయ్యి దగ్గరకు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. పూర్తిగా దగ్గర పడిన తర్వాత 2 ఎగ్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. డైట్లో ఉన్నవారైతే కారాన్ని యాడ్ చేయకండి. డైట్ కాకుండా నార్మల్గా రైస్లోకి తినేవారైతే 1/2 స్పూన్ కారం వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకుని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారంటే పాలక్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్